కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆనాడు దావీదు పక్షంగా నా దేవుడు ఎలా అయితే యుద్ధాన్ని చేశాడో ఈ దినము నా దేవుడు యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చే యుద్ధం అది. కొట్టే యుద్ధం కాదు, తిట్టే యుద్ధం కాదు, వారిని ఏదో చేసే యుద్ధం కాదు, వారి మీదకి తెగులు రప్పించే యుద్ధం కాదు. ఇది యుద్ధము సమాధానం కలిగిన యుద్ధం. నా దేవుడు ఎప్పుడు సమాధానమే కలిగి ఉంటాడు. నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. తోటి వారికి నువ్వు సహాయము చేయవు, తోటి వారికి నువ్వు మేలు చేయవు. నీ కళ్ళ ముందున్న వాడిని నువ్వు ప్రేమింపలేని వాడివి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? దేవుని నీతి మాటను ఎలా చెప్తావు? చూడండి, కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషులను మనం ప్రేమించాం, సంఘముని మనం ప్రేమించాం, సంఘ సభ్యులను మనం ప్రేమించాం. అదే మనం దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని కలిగి ఉన్నాము. గుడ్ ఫ్రైడేకి 10 నుండి 7 మాటలు మనం పలుకుతాం. 7 మాటల్లో అసలు మొదటి మాట ఏంటి, రెండో మాట ఏంటి, మూడో మాట ఏంటి, నాలుగో మాట ఏంటి, 5, 6, 7 ఏంటి? ఎప్పుడైనా గమనించమ్మా, చివరి క్షణములో పలికిన ప్రతి మాట చాలా వ్యాల్యుమైనది. యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనది, అది ఎంతో ప్రధానమైనది. ఆయన మాటకు విలువ ఉంది. ఈరోజు ఒక సేవకుడు అయినా, ఒక విశ్వాసి అయినా నీ మాటకు వాల్యూ ఉందా? దావీదు అందుకే ఒక రాజ్యంలో నిలబడినప్పుడు దావీదు ఏది పలకాలన్నా దేవుని యొక్క ఆలోచనలే ఉండాలని దావీదు కలిగి ఉన్నాడు.